నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు, ఏంటండి యష్మిత ఫోన్ పట్టుకొని వచ్చేసింది, ఇవాళ యోగా సాధన అన్నది కదా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనము ఫోన్కి ఎడిక్ట్ అయ్యామో ఎలా తెలుసుకోవాలో చెప్తానండి. చాలా వరకు మనము స్క్రోల్ చేస్తూ 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 గంటలు అయిపోయి 2 గంటలు అయిపోయి మనం తర్వాత టైం చూసి అరే 2 hours అయిపోయిందా అప్పుడే అంటే మీరు ఫోన్కి ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయారండి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కనిపించకపోతే యాంగ్షియస్ అయిపోవడం, ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడ 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 అని వెతుకుతూ ఉంటే మీరు ఫోన్కి కంపల్సరీగా ఎడిక్ట్ అయినట్టే. మనము తిన్నప్పుడు చూడండి, ఫోన్లో కాల్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా చెక్ చేసుకోవటం, ఏదన్నా వచ్చిందేమో మెసేజ్ వచ్చిందేమో అని మీరు చూస్తున్నా కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోయినట్టే అండి. మన పనిని గోల్స్ని పక్కన పెట్టి ఫోన్ స్క్రోల్ చేయటం, మన ఇంట్లో వాళ్ళతో కూర్చున్న ఫోనే చూస్తూ ఉన్నారనుకోండి, ఫోన్కి మీరు బాగా అడిక్ట్ అయిపోయినట్టే. ఫోన్ని మీరు ఈ సిమ్టమ్స్ మీలో ఉంటే మీరు తప్పకుండా ఫోన్ని కొన్ని రోజులు పక్కన పెట్టి మీరు ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవటం చాలా అవసరం అండి. నేను కూడా ఫోన్ని పక్కన పెట్టేస్తున్నాను. మీరు ఇవాళటి నుంచి మీకు మీరు చెప్పుకోండి, ఫోన్ని నేను కొన్ని రోజులు వాడను అని. అతి అవసరం ఉంటేనే నేను ఫోన్ని వాడతాను, లేదంటే దాన్ని పక్కన పెడతానన్నది మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడతాము. ముందుగా వార్మప్స్తో. ఇవాళ నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి స్టాండింగ్ వార్మప్స్ని అయితే చేస్తున్నానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని కంప్లీట్గా వదులుతూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఛాతీని బాగా ఓపెన్ చేయండి. పామ్స్ని, హ్యాండ్స్ని మనం సైడ్కి తీసుకెళ్తున్నాం. పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ మనము చేతులని ముందు పొజిషన్కి తీసుకొస్తూ రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ చెస్ట్ని ఓపెన్ చేయండి. శ్వాసని వదులుతూ రిలాక్స్. ఈ మూమెంట్ చేయటం వల్ల లంగ్ కెపాసిటీ అన్నది బాగా పెరుగుతుంది కాబట్టి నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి చేతి వేళ్ళని మీ భుజాల పైన ప్లేస్ చేస్తూ షోల్డర్ రొటేషన్ చేయండి. శ్వాసని తీసుకుంటూ పైన వైపున, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాం. మెల్లగా పామ్స్ని రిలాక్స్ చేస్తూ చేతులని చూడండి, చేతి వేళ్ళలో మూమెంట్ చేస్తున్నాము. ఓపెన్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఫాస్టర్ పేస్లో చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్. ఇక్కడ మనం ఈ మూమెంట్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మన ఫింగర్స్కి, మన చేతులకి ఎక్కువగా వెళ్ళి మనకి కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ఫింగర్ కూడా మన శరీరంలో ఒక జాయింటే కాబట్టి ఈ మూమెంట్ని చేయండి. నెక్స్ట్ మనము 2 కాళ్ళని కొంచెం సపరేట్గా ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకోండి. సెంటర్లో శ్వాసని వదులుతూ మనము ట్విస్ట్ అవుతున్నామండి. చూడండి, నేను పామ్స్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున ట్విస్ట్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రెస్ట్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేయండి. చూడండి, శ్వాసని తీసుకుంటూ పైన వైపున శ్వాసని వదులుతూ డౌన్. బ్యాలెన్స్ చేయండి. కళ్ళని క్లోజ్ చేస్తే మనము పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐస్ని ఓపెన్ చేస్తూ ఒక పాయింట్ పైన గేస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మనకి ఫోకస్ కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తున్నాము. రివర్స్ డైరెక్షన్లో మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. చూసేద్దామండి ముందుగా ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసనం చేయడానికి నేను ఒక వైపున తిరుగుతూ తాడాసనాలో నిల్చున్నాను. చూడండి, ఇప్పుడు ఎడమ కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్తున్నానండి. సేమ్ మీరు కూడా అంతే డిస్టెన్స్ని మాత్రం ఈజీగా బయటికి వచ్చేలాగా ప్లేస్ చేయండి. మరీ ఎక్కువగా డిస్టెన్స్ తీసుకున్నామనుకోండి బయటికి రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని కాళ్ళని ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాల నుంచి నేను బెండ్ చేస్తూ చూడండి, కుడి చేతిని కుడి కాళ్ళ లోపల వైపు నుంచి అలాగే ఎడమ చేతిని నేను కుడి చేతిని ఆనిస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. మీరు చూసినట్టయితే ఈ ఆసన చేయటం వల్ల లెగ్స్ దగ్గర మనకి మంచి స్ట్రెచ్ అయితే ఉంది. కాబట్టి కాళ్ళని బలంగా చేయటానికి అలాగే హ్యాండ్స్ని మనము కిందికి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేస్తున్నామండి. షోల్డర్ మొబిలిటీ పెరగాలన్నా మనకి ఈ భాగంలో మనకి ప్రెషర్ అన్నది పడుతుంది. ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూస్తున్నాం కాబట్టి చెస్ట్ ఓపెన్ కూడా అవుతుందండి. ఈ ఆసన వల్ల మనకి హిప్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తుపెట్టుకొని రెండు కాళ్ళతో మనం చేయాలండి. కాబట్టి గుర్తుపెట్టుకొని చేయండి. ఇక్కడే లెగ్ని నేను టర్న్ చేస్తున్నాను. మీకు కుదిరితే చేయండి, లేదా కాళ్ళని రిలాక్స్ చేసి మళ్ళీ చేయండి. మెల్లగా చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి.
ఇదండి బద్ధ ఉతిత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చేసే ముందు ఒక విషయం అండి, నేను ముందు చెప్పాను కదండి ఫోన్కి ఎక్కువగా అలవాటు పడితే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో అని. ఫోన్ని మనకి కావాల్సిన విధంగా యూస్ చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకి తెలియని విషయాలని నేర్చుకోవటానికి, అలాగే మనం ఏదైనా సాధించాలన్నా అవి చాలా బాగా ఉపయోగపడుతుందని. మనము అనవసరమైన విషయాలని ఎక్కువగా చూడటం వల్ల, ఒకవేళ ఒక రీల్ చూశానండి, మా హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఒక పువ్వు పూసింది అన్న సొల్లు చెప్తే మనం అవన్నీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మనం ఏం చేయాలన్నా కూడా సాధించలేం. కాబట్టి యూస్ఫుల్ అయిన విషయాలని మనం నేర్చుకోవటానికి మాత్రమే ఫోన్లని వాడండి. ఈ ప్రాసెస్లో ఎక్కువగా మన ఇంట్లో కూడా చూస్తుండొచ్చండి, ఎక్కువగా ఫోన్లను తీసుకొని ఏది ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫోన్లతో రికార్డ్ చేయడం లేదా ఏదో చేయడం మంచిదే అండి. మనకి తెలియని విషయాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఓకే అండి, కానీ ఆ ప్రాసెస్లో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయండి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటివి కాకుండా ఉండటానికి ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. ఏదో క్యాప్చర్ చేసుకొని ఇంటికి వెళ్ళి చూసుకునే కన్నా ప్రజెంట్ మూమెంట్లో ఎక్కువగా ఉండటం అలవాటు చేసుకోండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు యోగ ముద్రాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి, కాబట్టి లెగ్ని నేను స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చున్నాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని నేను హోల్డ్ చేస్తూ వెనకాల వైపున పుష్ చేయండి. అప్పుడు హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేయండి. ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తూ అర్ధ పద్మాసనాన్ని అడాప్ట్ చేశాను. మీకు కుదిరితే, మీకు వీలైతే, లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది, లెగ్లో ఏ ఇంజురీ లేదు అంటే పద్మాసనాన్ని అడాప్ట్ చేయండి. ఇప్పుడు కుడి చేతితో ఆది ముద్రాని అంటే బొటన వేలని లోపల మిగతా 4 వేలతో క్లోజ్ చేస్తూ మనము కుడి చేతిని వెనకాల తీసుకెళ్తున్నాము. ఎడమ చేతితో హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి ఛాతీని ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి యోగా ముద్రాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము పద్మాసన చేసేటప్పుడు హిప్ దగ్గర మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాళ్ళని ఈ భాగంలో ప్లేస్ చేసి నేను బెండ్ అయ్యాను కదండి, ఇక్కడ ఒత్తిడి అన్నది బాగా జరుగుతుంది. ఇక్కడున్న ఆర్గాన్స్కి ప్రెషర్ పడి అక్కడున్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ఆసన. అలాగే ఆది ముద్రాని అడాప్ట్ చేసి మనము బెండ్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా హెడ్ రీజియన్కి వెళ్ళి మైండ్ని బాగా రిలాక్స్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కాయ ముద్ర కూడా అనొచ్చండి. అంటే యోగ ముద్రాసన. ముద్ర అని పేరుంది కదండి, కాయ అంటే శరీరం. మన శరీరంతో చేసే ఒక ముద్ర ఈ ఆసన అండి. కాబట్టి ఈ ఆసన వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కలిసి ప్రాక్టీస్ చేద్దాము కొన్నిసార్లు. చూడండి నా కాలు జారిపోతుంది అనుకోండి, దాన్ని ఏం చేయాలంటే కొంచెం వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ చేయండి. అలాగే మోకాలు ఇలా పైకి కాకుండా కింద వైపున పుష్ చేయండి. మెల్లగా కాళ్ళని, ఆ తర్వాత చేతులని రిలాక్స్ చేయొచ్చు.
ఇదండి యోగ ముద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూపిస్తూ చేస్తామండి. ఇవాళ మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. మన కోర్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. చూసిద్దాము. నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత చూడండి, కొంచెం వెనక్కి వెళ్తూ ఎంత లిఫ్ట్ చేయాలి అంటే మన ఐ సైట్ లెవెల్లో మన కాళ్ళు ఉండేటట్టు చూసుకోండి. ఈ డిస్టెన్స్లో ఉండాలండి. అలా అంటే పై శరీరం ఇలా కాకుండా వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మీకు కంఫర్టబుల్గా లేకపోతే మోకాలని ఇలా బెండ్ చేసి ఈ పొజిషన్లో ఉండొచ్చు. అలాగే ట్విస్ట్ అవుతామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదులుతూ ట్విస్ట్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో. ఇది మనము లెగ్ని స్ట్రెచ్ చేసి కూడా చేయొచ్చు. ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ పోస్చర్ని అడాప్ట్ చేయండి. ఈ నౌకాసన చేయటం వల్ల కోర్ మజిల్స్ ఉన్నవి బాగా స్ట్రెంథెన్ అవుతాయి. చెప్పినట్టు కోర్ అంటే ఓన్లీ పొట్ట కాదండి, ఈ పై మజిల్స్, కోర్, అలాగే ఈ వెనకాలన్న మజిల్స్ మీద మనకి మంచి స్క్వీజ్ జరుగుతుంది. దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ ఆసన. కోర్ స్ట్రాంగ్గా ఉంటే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మన మైండ్ని అన్షేకబుల్ చేయాలంటే ఈ ఆసనాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే మనము ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి ఇంకా మంచిగా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ సైడ్ మజిల్స్కి కూడా మంచి టోనింగ్ అన్నది చేయొచ్చు. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి నౌకాసన. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ప్రతి విషయం స్టేటస్లో పెట్టడం అలవాటైపోయిందండి ఫోన్లలో. ఎవరైనా చూసుకోండి, ఇంకొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య స్టేటస్లే పెడుతున్నారండి. మనము స్టేటస్లు పెట్టడం వల్ల మనం ఇంట్లో లేని సంగతి, అంటే ఊరికి వెళ్తుంటే ఊరు విషయాలు పెడుతుంటే ఇంట్లో ఎవరు లేరని తెలిసిపోతుంది. కొంచెం జాగ్రత్త పడండి. ఏ విషయమైనా ఎక్కువగా స్టేటస్లు పెట్టకుండా, ఒకరి దృష్టిలో పడకుండా మీ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకొని లైఫ్లో ఎదగండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.